కల్కి 2898 సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులకు తగ్గట్లుగానే కల్కి సినిమా హాలీవుడ్ రేంజ్ అంటూ ఇప్పటికే ఇన్సైడ్ టాక్, సెన్సార్ రివ్యూలు వచ్చేసాయి. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా వచ్చేసింది. సినిమా గురించి ఫ్యాన్స్ కి ఎలాంటి కంగారు లేదు. బొమ్మ బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయ్యారు. కానీ ఆ సినిమాలో కల్కి ప్రభాస్ కాదు అనే మాటను మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. కల్కి ప్రభాస్ కాకపోతే ఎలా అంటూ తెగ ఫీల్ అయిపోతున్నారు. వైరల్ అవుతున్న ఆ కథనాల ప్రకారం భైరవ కల్కిగా మారతాడు. ప్రజల కోసం పోరాడేందుకు సిద్ధమవుతాడు. అయితే దీపిక గర్భంలో ఉన్న బిడ్డకు ప్రమాదం జరగడంతో అశ్వత్థామ ఆ శక్తులను భైరవకు ట్రాన్స్ఫర్ చేస్తాడు. అశ్వత్థామతోనే యుద్ధానికి దిగుతాడు. భైరవతో యుద్ధం చేసే సమయంలో అతని సత్తా ఏంటో అశ్వత్థామకు అర్థమవుతుంది. అక్కడితో మొదటి పార్ట్ ముగుస్తుంది. సినిమా రెండో భాగంలో కథ మరో స్థాయికి వెళ్ళిపోతుంది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టుల సారాంశం. మొత్తానికి ప్రభాస్ ఫ్యాన్స్ డీలా పడకుండా ఉండేలా ఒక మంచి గాసిప్ అయితే వైరల్ అవుతోంది. ఇంతవరకు చాలా కన్విన్సింగ్ గానే ఉంది. అయితే కల్కి చనిపోతాడు అనేదే కాస్త స్వీకరించలేకుండా ఉంది. కల్కి ఆ మహావిష్ణువు 10వ అవతారం అంటారు. అలాంటి అవతారాన్ని చనిపోయినట్లు చూపించడం అంటే పురాణాలను తప్పు పట్టడం అవుతుంది. అయితే అసలు కల్కి ఎవరో తెలియాలి అంటే జూన్ 27 వరకు ఆగాల్సిందే మరి.